మొత్తానికి 1,70,000 కోట్ల రూపాయల పెట్టుబడులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దావోస్ వేదికగా ఆహ్వానించింది. వివిధ కంపెనీలతోని ఎంఓయూలు చేసుకుంది. ఒక్క అమెజాన్ వెబ్ కంపెనీయే 60,000 కోట్ల రూపాయల పెట్టుబడులతోటి హైదరాబాద్లో కార్యకలాపాలు నిర్వహించబోతా ఉన్నది. ఇది మొత్తం దావోస్ చరిత్రలో ఏది తెలంగాణ రాష్ట్రం పోయి పాల్గొన్నటువంటి దావోస్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడం ఇదే మొదటిసారి. అయితే గతంలో పోయినటువంటి వ్యక్తులు షోపుటప్కే పనిచేసారు కానీ ఈ తరీకాలో పెట్టుబడులను ఆకర్షించినటువంటి రాష్ట్రం మొట్టమొదటిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో పోయినటువంటి బృందం. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే హైడ్రా వచ్చింది, మొత్తం అభివృద్ధి ఆగిపోయింది, ఇటువంటి డైలాగులు కొడుతున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ చెంపపెట్టులాగా అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ పెట్టుబడి పెడుతున్నాయంటే ఇక్కడ ఏదో వచ్చిందని కాదు. ఇప్పుడు మూసీ ప్రక్షాళన ఇవన్నీ అవుతా ఉన్నాయి. హైదరాబాద్ మళ్ళీ పాత రూపును సంతరించుకోబోతా ఉంది అనేటువంటి నేపథ్యంలో ఇక్కడ పెడతా ఉన్నాయి. మొత్తానికి 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడులతోటి దిగ్విజయంగా దావోస్ పర్యటన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి బృందానికి అలాగే తెలంగాణ రాష్ట్ర అధికారుల బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ దావోస్ ధమాకా రాష్ట్రంలో పెట్టుబడులు 1,78,950 కోట్లు, ఉద్యోగ అవకాశాలు 49,500 మందికి, తెలంగాణలో అగ్రశ్రేణి కంపెనీల విస్తరణ, సీఎం సమక్షంలో ఒప్పందాలు, డేటా ఏఐ హబ్గా హైదరాబాద్, 60,000 కోట్లతో అమెజాన్ డేటా సెంటర్లు, టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ పెట్టుబడి 15,000 కోట్లు, 4,500 కోట్లతో బ్లాక్ స్టోన్ లుమినా ముందుకొచ్చింది. ఇక సోలార్ సెల్స్ తయారీ యూనిట్కు అక్షిత్ గ్రీన్ టెక్ ఓకే చేసింది. ఏఐ సెంటర్ కోసం ఉర్లా క్లస్టర్స్ రూపాయలు 5,000 కోట్లు పెట్టింది. మరింత విస్తరణకు ముందుకొచ్చిన ఇన్ఫోసిస్ విప్రో వెల్లడించిన అధికారులు నేడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి రాక. రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు అగ్రశ్రేణి కంపెనీలు ముందుకు వచ్చాయి. దావోస్ వేదికగా 20 దేశీయ విదేశీయ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. 1,78,950 కోట్ల పెట్టుబడులకు ఓకే చెప్పాయి. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ టీం 3 రోజులు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొంది. వీరి సమక్షంలో డేటా, ఎనర్జీ, ఏఐ రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు కంపెనీలు ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. ఇందులో అమెజాన్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు కూడా ఉన్నాయి. తమ కార్యకలాపాలను మరింత విస్తరిస్తామని ప్రకటించాయి. 3 రోజుల పర్యటనలో 1,78,950 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయని, వీటి ద్వారా 49,500 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని అధికారులు వెల్లడించారు. గతేడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి 40,232 కోట్ల పెట్టుబడులు రాగా అప్పటితో పోలిస్తే ఈసారి 4 రెట్లు మించి పెట్టుబడులకు కంపెనీలు అంగీకారం తెలిపాయని పేర్కొన్నాయి. ఇక ఆకట్టుకున్న ఫ్యూచర్ సిటీ, స్కిల్ వర్సిటీ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సారథ్యంలో తెలంగాణ రైజింగ్ బృందం ఈ నెల 20 నుంచి 23 వరకు దావోస్లో పర్యటించింది. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహించారు. కంపెనీల ఏర్పాటుకు హైదరాబాద్లో ఉన్న అనుకూలతలను, రాష్ట్ర ప్రభుత్వం అందించే సహాయ సహకారాలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీ పారిశ్రామికవేత్తలను ఆకట్టుకుందని అధికారులు తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణకు ప్రకటించిన రోడ్ మ్యాప్, రాష్ట్ర ప్రభుత్వ భవిష్యత్తు ప్రణాళికలు కూడా పెట్టుబడులకు దోహదపడ్డాయని పేర్కొన్నారు. ఇక పెట్టుబడులకు గమ్యస్థానం అని చెప్పేసి సీఎం అంటున్నాడు. పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాద్ మారిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సరళతర పారిశ్రామిక విధానంతో పాటు ఇటీవల ప్రకటించిన క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ పారిశ్రామికవేత్తలను దృష్టి ఆకర్షించిందని ఆయన పేర్కొన్నారు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.